అలా ఏంటి అని మాట్లాడుకొని ఇదంతా ఇంత హంగామప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి రావడానికి కూడా సేమ్ ఇదే కారణం. ఆ రోజు ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. మరి మామూలుగా చనిపోయిన వాళ్ళన్నా ఏదో ఎలా చనిపోయినా సరే రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయారు అన్నారు. మరి ఏమి ఇచ్చారో ఏంటో ఓదార్పు యాత్ర, ఇలాగే ఓదార్పు యాత్ర ఈ టైప్లో చేస్తేనే వాళ్ళు బాబు ఈ పార్టీలో నువ్వు అక్కర్లేదు అన్నారు, బయటికి పంపించారు. సేమ్ అదే పద్ధతి. ఇప్పుడు బయటికి పంపించేవాళ్ళు లేడుగా, ఇది చెప్తానండి. బాగా చెప్పారు. మోసగాళ్ళకు మోసగాడని కృష్ణ గారి సినిమా ఒకటి ఉంది. అందులో ఒక క్లబ్లోకి బెజవాడ పాపన్ననే క్లబ్బు వాండరు, వాడు తల్లిదండ్రులు చంపిన వ్యక్తుల్లో ఒకడు. వాడు బయటికి రావాలంటే ఎలాగంటే అక్కడ వాళ్ళు చెప్తారు ఏమంటే ఏదన్నా అలజడి జరిగితే బయటకు వస్తాడు అని చెప్తారు. సార్ కావాలంటే చూడండి, ఏదన్నా అలజడి జరిగితే వస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పారు, ఏదన్నా ఎక్కడన్నా దాడులు జరుగో లేకపోతే ఎంత అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఈ దాడులు వెనకాతల వైసీపీ అస్తమే ఉంది. అక్కడ ఫ్లెక్సీలు కట్టడం, అక్కడ కావాలని వాళ్ళు గొడవ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి చంద్రబాబు గారిని బూతులు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఇప్పుడు అక్కడ పాప ఒక బీసీ మహిళ ఎమ్మెల్యేగా ఉంది. మా నాయకుడిని తిడితే వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. మా నాయకుడిని అమ్మనా బూతులు తిడితే వెళ్ళకపోతే తప్పు, కానీ వెళ్తే తప్పు కాదు. బూతులు తిట్టాక వెళ్ళడం అనేది. కానీ అందులో కూడా వైసీపీ వాళ్ళని చేర్చి ఈ దాడులు ఇవన్నీ చేపించుకునేంత కెపాసిటీ ఉంది. ఎలాగుందంటే మనం చూసాం, కోడికత్తి, గులకరాయి, గొడ్డలి ఇవన్నీ కూడా క్రియేషన్ చేసుకొని వాళ్ళు చేసి మా మీద నెట్టే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఇదంతా కూడా ఒక సినీ ప్రక్రియ టైప్లో చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే వెంకన్న గారు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది, ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తున్నది ఏంటంటే తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడి జరిగిన మాట నిజమే, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాడి చేసిన మాట నిజమే, కానీ ఆ పెట్రోల్ సీసా విసిరింది మాత్రం ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇసిరాడు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అది ప్లాంటెడ్ అని అంటున్నారు. అది మీ పక్కనే కదా, మీకేమన్నా సమాచారం ఉందా దాని మీద? 100% జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మీకు చెప్పాక ఉదాహరణకి గులకరాయి, కోడికత్తి, అసలు గొడ్డలతో నరికి చంపి హార్ట్ అటాక్ అని చెప్పడం అంటే అసలు దానికంటే దారుణం ఏమైనా ఉందా? మీరు ఏదైనా చెప్పగలరు, ఏ బాంబులన్నా వేయగలరు, పెట్రోల్ బాంబులు వేయగలరు, కడప నుంచి తీసుకొచ్చి మామూలు బాంబులు వేయగలరు, వేసి ఇక అవసరమైతే పక్కన ఉన్నాం కదా మేము వేయించామని కూడా చెప్పగలరు. అంటే అంత సమర్థులు వాళ్ళు, అంత సమర్థులు. దాని వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి. మా బాసు మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇలాంటి ట్రిక్కులు వాళ్ళకి తెలియదండి. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ట్రిక్కులు అసలుకి వాళ్ళకి తెలియదు. మనం చూసాము. ఏమో కానీ ఏదేమైనా మీకు కూడా బీపీలు వస్తాయని ప్రూవ్ చేసుకున్నారండి. ఏమో బీపీలు వచ్చినా చంద్రబాబు గారు ముందు కేసులు మా మీదే కట్టారు, మా కార్యకర్తల మీదే కట్టారు. మీరు వైసీపీ అయ్యాంలో ఎక్కడన్నా ఆ వైసీపీ కార్యకర్తల మీద కేసులు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పండి. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షపాతి, ప్రజల వైపు ఉంటాడు కాబట్టి ఎవరు చేసినా తప్పే అనేది ఆయన ఒక మైండ్లో పెట్టుకుంటాడు. కాబట్టి పడి లేచిన కెరటంలాగా ఓడిపోయినా సరే మళ్ళీ గెలుస్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారికే అది దక్కిద్ది. అయితే ఆయన యాంగిల్లో ఆయనది కరెక్టే. కానీ కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారు, మా మీద మాచర్లలో దాడి చేశారు, ఒక్కడి మీద జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడని ముందుకు రమ్మనండి. ఇగో వీళ్ళ మీద నేను కేసు పెట్టాను ఆ రోజు అని రమ్మనండి. ఊరుకోండి, కేసు ఎందుకు పెడతారు? అతనికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు, మీ మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన అతనికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎవడు తిడితే వాడికి పోస్టులు ఇచ్చారు, కేసులో పోడా? అది బాగా చెప్పారు మీరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన వడ్డీతో సహా చెల్లిస్తారంటున్నాడు. మా పార్టీ మీద
చంద్రబాబు గారి మీద అసలుకి ఇవన్నీ చేసిన వ్యక్తి మీద మీ వడ్డీ అక్కర్లా, అసలే కానీ తీరిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడు.